వై నాట్ 175 అని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్న సందర్భం మనం చూస్తున్నాం. మీరేమో ఇక్కడ 90 to 100 చేంజ్ మీరు 94 to 104 అంటే ఒకటి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు, కానీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఎదురు 3 పార్టీలు కలిసినాయి కదా. ఇతని లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి అవతల 3 పార్టీలు కలిసినప్పుడు సో వాళ్ళకు కూడా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. సో ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది అంత ఓటు బ్యాంక్ 46-47% ఉన్నప్పుడు 175 అనేది సాధ్యం కాదు. సరే లక్ష్యం పెట్టుకోవడం దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. రైట్. బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది, లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీకి ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా? లేదు శ్రావణి గారు, ఇది బీజేపీని బదనాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే కానీ బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతామని కనుక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? కొన్ని అవసరాలు ఉన్నాయన్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. సింపుల్. ఓకే రైట్. జనసేన ఏ విధంగా పుంజుకుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు అంటే జనసేన 14-15 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకి మేలే కదా ఇది. కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 10-15 సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొంచెం బాధాకరం జనసేన విషయంలో. సో జనసేనకి ఇప్పటి వరకు ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారా, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజియన్, అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి. బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితులు తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో, మీ లెక్కలు ఎలా తప్పాయి అని అడగొచ్చేమో. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్ ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా 0. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో 3 వస్తాం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే, అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, ఎంపీ. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపోటీగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలండి. మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్? అక్కడ క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు. బాబు గారు కంఫర్టబుల్ 40,000+ మెజార్టీతో వారు గెలవబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా 40,000కు పైబడిన మెజార్టీ, లోకేష్ గారు 20,000కు పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు.
బాలయ్య గారు 20,000 ఉంటుంది, 18,000-20,000 ఉంటుంది. అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ బీసీ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వటము, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి పెంచుకోండి. ఇప్పటి వరకు 83 నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్. అవును, రైట్. ఇక్కడ వంగ గీత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేస్తానన్నారు. అవి ఏమీ కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో? ఒకటి కమ్యూనిటీ సుమారు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరువు పోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా ఏపీ సిచ్యువేషన్ ఏంటండి? ఇంకా ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నో రోజులు లేదు, మరికొన్ని అఫ్ కోర్స్ లెక్క పెడితే గంటల్లో బయటికి రావాల్సిన రిజల్ట్స్ ఇవి. మీకేమనిపిస్తుంది ఓవరాల్ గా అవుట్లుక్ ఆఫ్ 175 పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు? ఎంత ఓట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అని యు ఆర్ అజ్యూమింగ్? ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్కి ఎప్పుడూ ఉంటుంది, అది సర్వసాధారణం. అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో 2% నుంచి 10% మ్యాక్సిమం ఉంటుంది, అంతకు మించి ఉండదు. అది ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ 2 రకాలు. ఇక్కడ ఎవరు వైఎస్ఆర్, అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే 50.5తో వైఎస్ఆర్ గవర్నమెంట్ 151 సీట్స్తో ఫామ్ చేసింది. 39.5తో టీడీపీ, జనసేన 5.5, బీజేపీ 1%, కాంగ్రెస్ 1%, అదర్స్ ఒక 3% ఇట్లా సీట్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే 46% అవుతుంది. అంతకుముందేమో 50.5% ఆడదండి. ముగ్గురు కలిపినా కూడా 46%. మీరు అనొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా, తగ్గిపోతుంది కదా అని. ఎస్, 10% తగ్గిపోతుందని అనుకుంటే 50లోంచి 5% తగ్గితే వీరు అన్నట్టుగా ఏమవ్వాలి, ఈ 46కి యాడ్ అయిపోతే 51 అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి. ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని 46% వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది. ఆయన వచ్చి ఏం చేశాడు, చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు. లేడీస్ని ఆకట్టుకున్నాడు ఆయన, బీసీస్ని ఆకట్టుకున్నాడు ఆయన. అందరికీ సంక్షేమ పథకాలకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో చేశాడు. సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ 46%లకు 5%, 10% తిరిగేయడానికి అవకాశం ఉన్నది. సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్, ఇక్కడ ఏమైందంటే బీసీసు, ఎస్సీసు గవర్నమెంట్ ఫేవర్ గా ఓట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో చూసింది అది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు అపోజ్ చేశారు. అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు. ఫార్వర్డ్ కాస్టల్ ఏం చెప్తారు, రోడ్లు వేయలేదనో లేకపోతే ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో చెప్తారు, మాకు అన్ని అందున్నాయి, మాకు సంక్షేమం ఉంది, మీరు రోడ్లు వేసుకుంటారా, మీరు డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకాడు, అన్ని జగన్ ఇచ్చాడు, ఆయన అన్నీ నిలబెట్టుకున్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే ఆయన తీసేస్తాడేమని భయం కొద్దీ వీళ్ళు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారనేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారని చూస్తే ఇన్క్లూడింగ్ రెడ్డిస్, అంటే రెడ్డిస్ కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డిస్ అని అనుకుంటే అటు 7%, కమ్మాస్ 5% అటు ఉంటే 60% బీసీస్, ఎస్సీస్ అంటే 35%, 23% ఎస్సీ ఎస్టీ, 27% బీసీస్, 10% మైనారిటీస్ ముస్లిమ్స్ ప్లస్ 7% రెడ్డిస్, 67% జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే 5% కమ్మాసు, 20% కాపులు, 8% అంటే బ్రాహ్మిన్, వైశ్య, వెలమారాజు, అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి, 33% ఇటు, 67% ఇటు. సో ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు మొగ్గు చూపారు అనేది చూస్తే అది జగన్ వైపే, గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది. అది ఓకే. ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకొని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా, ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలించిందంటారా? అంటే నెగిటివ్ లో సరే ఈసారికి పవన్ ని గట్టెక్కిద్దాము, వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ ఏమైనా మార్చిందంటారా?
అది ఎలా మారుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఆమెకి. ఆమె అయితే డిప్యూటీ సీఎం అయితే అన్ని పని చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్కి ఏమి డిప్యూటీ సీఎం అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంతవరకు పవన్ కి వేద్దామని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిందా? ఎంతో కొంచెం ఉండొచ్చు. అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంతే అని, కొంత మారితే మారచ్చు. ఓకే, ఆమె దగ్గర ఉంటది, అంతా చూసుకుంటది అని ఫీలింగ్ ఉండొచ్చు. అది ఎంత అనేది చెప్పలేము. డెఫినెట్ గా కొంచెం ఉంటది. ఎందుకంటే గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఎమ్మెల్యేగానే ఉంటారు. అది దాని మీద నమ్మకంలో చెప్పలేదు, వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. అది సో నేనేమంటానంటే 100% ఈయన గెలుస్తాడు, ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ 4 రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 4 రోజుల్లో బెట్టింగ్ల కాసు మాసిపోవద్దని, ఎస్పెషల్లీ పిఠాపురం మీదే క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాశాను. ఈ యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాశాను, నేను గెలిచాను, లేదా పవన్ కళ్యాణ్ గారి ఓడిపోయి, ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు. వాళ్ళు మోసపోవద్దని చెప్పడం కోసమే నేను ఈ వీడియో. ఓకే, ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా, ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు? అదే గెలుస్తుంది 100% అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తుందని, అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను. ఎందుకంటే 67% వైఎస్ఆర్కే మొగ్గు చూపారు. దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు. ప్రతి గవర్నమెంట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చి మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు రాని వాళ్ళు, సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు, మా రావనుకున్న పర్సంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు. వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. 2, ఇదే సంక్షేమ పథకాలు, ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ది లీడర్, ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కూటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కాదు ఆయన ప్రూవ్, ఇంతకుముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు. ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్నా. ముందు ఆయన ఏమన్నాడు, ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచివి కాదు, నైజీరియా అయిపోద్ది, అదైపోద్ది, బీదదేశం అయిపోద్ది, అది మంచిది కాదని చెప్పాడు ఆయన. సో అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒకసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద. అది ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన వీడు మళ్ళీ నేను డబ్బులు ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు. ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాననే దానికంటే ఎందుకనే ఉండదు. సో నా ఉద్దేశం అయితే ఈ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ అపోజిషన్కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు. ఓకే, ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు. దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది. అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది. సో ఏ ఫ్యాక్టర్లో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. ఎప్పుడో అదే కంటిన్యూ అవుద్ది, కనుమరుగవుద్ది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు. 2019లో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. తర్వాత ఒక 5 years ఆయనకి గ్యాప్ వస్తుంది. 39 వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ ఒక 2 times కదండి, నెక్స్ట్ 3 times అమ్మా. 2019, 24, 29 కూడా ఆయనే అయ్యి 34కి దిగిపోయి ఒక 5 years గ్యాప్ వచ్చి 39లో అయ్యి మళ్ళీ ఒక 5 ఏళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఒక 20 సంవత్సరాల యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎలా 14 సంవత్సరాల యోగం ఉందో, కేసీఆర్ గారికి ఎలా 9.5 ఏళ్ళు యోగం ఉందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక 20 సంవత్సరాల యోగం ఉంది. ఇది కాలం నిర్ణయించింది. ఇప్పుడు మేము చెప్తున్నాం ఇక్కడ కూర్చుని, రేపు ఇది ఇవాళ 20వ తారీఖు, రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అని. మళ్ళీ 29 ఎలక్షన్లో ఆయన గెలిచి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ ఉదయభాస్కర్ అనేవాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది. 34 దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది, వెయిట్ చేయాలి. రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి 9 సంవత్సరాలు పడుద్ది, లేదా 10 సంవత్సరాలు పడుద్ది. అది రిజల్ట్ రావటానికి. మీరు ఇందాక పదే జగన్ సీఎం అవుతారని ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నారు. సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడు, అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో నడిపిస్తారు. ఇప్పుడు చెప్పే అన్నీ కూడా అభివృద్ధి ఏముంది అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్ల. ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి
ఒక మాయ కమ్మి వాళ్ళకేం కనపట్ల. ఆ మాయ పొర తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది కనపడద్దమ్మా. ఆ సందర్భాల్లో వినిపిస్తోంది పంచగ్రహ కూటమి అని చెప్పి. అసలు ఏంటి పంచగ్రహ కూటమి ఏంటి, దానివల్ల ఉండే ఇంపాక్ట్స్ ఏంటి, ఏ రాసుల వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు? దట్టు ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే ఏపీలో అధికారం ఎవరికి వస్తుంది, అటు ఈ కూటమి లేదంటే వైసీపీ అని. ఈ పంచగ్రహ కూటమి ఈ కూటమి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, వైఎస్ఆర్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ప్రభావం ఎలా ఉంది మీ మాటల్లో? జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి రాబోయే 5-6 తారీఖుల్లో ఏర్పడబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏది అధికారంలోకి వస్తుందో అర్థం కానటువంటి సందర్భంలో ఉంది. అవును, దీనికి మరో సందర్భం ఏంటంటే ఒక్కరోజు ముందుగానే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల యొక్క ఫలితాలను కూడా మనం చూడబోతూ ఉన్నాం. దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో 4 మాత్రమే శుభగ్రహాలు. అవేంటి? దేవగురువు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 4టిని శుభగ్రహాలుగా పిలుస్తాం. ఈ 9 నవగ్రహాలని కూడా రూల్ చేయగలిగినటువంటి గ్రహం రవి. ఈ 4 శుభగ్రహాలైనటువంటి దేవగురు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి. ఈ 5 గ్రహాలు కలిసి ఈ 5-6 తారీఖుల్లో వృషభ రాశిలో సంచరించనున్నాయి. అన్ని గ్రహాలు కలిసి ఒకే వ్యవస్థలోకి, ఒకే సమయంలో, ఒకే నిర్దిష్టమైనటువంటి రాశిలోకి వచ్చినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో ఏవైనా మార్పులు జరుగుతాయా? జరిగేటువంటి అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, వీటి యొక్క ప్రభావం విశ్వ మానవాళి మీద ఉండబోతుంది. తప్పనిసరిగా అనుకూలవంతమైనవో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, ఎవరికి అనుకూలంగా రాబోతుంది? ఎస్, కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, దీన్ని మనం అక్కడ అన్వయం చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే 1 నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి వల్ల కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు, దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయమైనా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో 3 నడుస్తుంది, ముహూర్తాలు లేకపోయాయి. రవి, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్రమూఢమి గాను గురుమూఢమి గాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే, సో గురువు యొక్క బలం లేదు, వ్యయస్థానంలోకి గురువు వెళ్ళారు. మరి ఏమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా? వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే, సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 14వ తారీఖు నామినేషన్ వేసిండ్రు. ఇది మంచి నంబర్. నామినేషన్ కాశీలో 14వ తారీఖు నామినేషన్ వేసినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయాడు. ఇది మంచి నంబర్, చాలా మంచి నంబర్. ఓకేనా? ఇది సో మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ
బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తాయి అనేది ఇది నిత్యము సత్యము కానే కాదు. మీరు చూసుకోండి తర్వాత. ఎందుకంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక 2 మైనస్లు ఉన్నాయి. ఏంటిది? 2016 నవంబర్ 8వ తారీఖు నాడు నోటు ఏదైతే మనకు డిమానిటైజేషన్ జరిగిందో అదొక మైనస్ ఉన్నది. తర్వాత నిరుద్యోగులు పెరిగిపోయినారు. తర్వాత అందరి అకౌంట్లలో స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వేస్తా అని చెప్పినారు, అది జరగలేదు. సో ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తున్నారు ప్రజలు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావట్లేదు, అన్ని ప్రైవేటీకరణ జరుగుతుంది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రామ జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్య టెంపుల్ అయితే జరిగింది. ఆ అయోధ్య టెంపుల్ జరగడంలో కూడా మరి గజస్తంభం రాకముందే నిర్మించకముందే హడావిడిగా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఇది ఓపెన్ చేసిందని ఒక నింద కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఆలోచించండి. తప్పకుండా ఈసారి బీజేపీ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ విజయాలు సాధించేది ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటిదంటే ఇది డిసెంబర్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ డిసెంబర్కి 21వ తారీఖు 21 నెంబర్ వస్తుంది, అంటే 3 నెంబర్ వస్తుంది. ఈ 3 నెంబర్ రాజకీయందే. కానీ డిసెంబర్ లోపే జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, అందుకోసం 20 నెంబర్ వచ్చింది కాబట్టి ఇది చంద్రుని నెంబర్ కాబట్టి అప్ అండ్ డౌన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ రాకపోవచ్చు అక్కడ. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ వల్ల వీళ్ళు ఏదో గొప్పగా అయిపోయినట్టు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతకంలో కానీ వాళ్ళ యొక్క అధ్యక్షుల్లో కానీ ఉన్న నెగిటివ్ వల్ల వీళ్ళకు ప్లస్ అయిపోతుంది. అంటే ఏం లేదు, ఇక్కడ గట్టి లీడర్లు ఉంటే ఇక్కడ మైనస్ అయిపోయేది. సో ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కానీ ఇక్కడ సమర్థత లేరు, దానివల్ల వీళ్ళకి పాజిటివ్ అయింది. సో ఇప్పుడు బీజేపీలో కూడా చాలామంది ఒకరికొకరు, అంటే మోడీ గారి పరిపాలనే యోగి ఆదిత్యనాథ్కి ఇష్టం ఉండకపోవచ్చు, యోగి ఆదిత్యనాథ్ యొక్క పరిపాలన మోడీ గారు కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అంటే లోపలనే కొన్ని విభేదాలు త్వరలోనే 5 సంవత్సరాల్లో మీకు తెలిసిపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మొత్తం ఏదైతే ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. రాబోయే 5-10 సంవత్సరాల్లో మాత్రమే ఖచ్చితంగా అఖండ విజయాలు సాధించవచ్చు రాహుల్ గాంధీ కొన్ని పాటిస్తే. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, మళ్ళీ ఏపీలో ఫ్యానే ఎగరబోతుందా? ఫ్యాన్ ఎగురుతుంది. ఇప్పుడు ఎన్ని సీట్లు సార్? మీ ఇందాక అన్నట్టుగా మెజారిటీ, హై మెజారిటీ అని చెప్తున్నారు. మీ ప్రకారంగా, ఆరోస్కోప్ ప్రకారంగా ఎన్ని సీట్లు వచ్చాయి? 130 పైన వస్తాయి అన్నమాట. 130 ఇస్ ద ఫిగర్ బికాస్ ఈజ్ ఆరుద్ర నక్షత్ర జాతకుడితను 4 నెంబర్ రావాలా, 130 మనం కౌంట్ చేస్తే 4 వస్తుంది. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. అంటే వీళ్ళు కూడా ఇల్యూజన్స్లో ఉంటారనమాట. 170 వచ్చేస్తాయి, 170 వచ్చేస్తాయి, వాళ్ళకి తెలుసు అంత సీన్ ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే గవర్నెన్స్ కొంతకాలం 5 సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త ఒక వింత, పాత ఒక రోత. చంద్రబాబు నాయుడు దింపేలేదా, కేసీఆర్ని దింపేలేదా? కొత్త వచ్చేసరికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎవరంటే ఒకసారి అయితే ఛాన్స్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చేస్తున్నాడు, కేసీఆర్ పరిపాలన బాగా చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు, నీకు అంత స్టాండర్డ్ మైండ్ ఉన్నప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఇవ్వరు మీరు. కానీ మీ ఫికిల్నెస్ ఉంది కాబట్టి, జనాల్లో స్టాండర్డ్నెస్ లేదు కాబట్టి ఇస్తారు. మళ్ళీ అదే మేము మళ్ళీ కొత్తగా మేము ఇంకొక కొత్త రకంగా చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, డెఫినెట్గా వేస్తారు. అందువల్ల కమింగ్ టు ద ఆపోజిట్ పర్సన్ కంటెస్టెంట్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పాపం ఈయనకి గురుడు ఇక్కడ గోచార రీత్యా మనకి రవి గారిది తులారాశికి వచ్చింది. ఈ తులారాశి గోచార రీత్యా మనకి అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు కొన్ని కష్టాలు పెడతాడు, ఓట్లు దగ్గరికి, అంటే అప్పుడు అప్పులు ఇప్పిస్తాడు బాగా. అప్పుడు ఏ పనైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, అష్టమకురుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అడగకుండా నీకు కావాలా డబ్బులు అని పాపం పట్టుకొచ్చేస్తారు, ఇల్లు పూర్తి చేయిస్తారు. ఆ విధంగా ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఇక్కడ షష్టమ రాహు ఉన్నాడు. ఇది ఒకటి కాపాడుతుంది. చక్కగా శత్రువర్గం అంతా కూడా కొంచెం ఈయనకి ఫ్యాన్స్గా మారి ఆయనకు కూడా చక్కగా ఓట్లు వేస్తారు. బట్ హియర్ ఇస్ ద మ్యాగ్నా ఎనిమిటీ. ఇప్పుడు అవతల వైపు కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి ఒక మ్యాగ్నా ఎనిమిటీ అయినప్పుడు, ఇందిరాగాంధీ పైన పోటీ అంటే అందరూ హడిలిపోయేవారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఓడిపోయింది ఇందిరాగాంధీ. అలా ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాగ్నా ఎనిమిటీస్తో ఎక్కువ రేషియో ఏంటంటే డెఫినెట్గా మ్యాగ్నా ఎనిమిటీస్ విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వే ఇంకా ఆయనకు కూడా అధికార యోగాలు ఉన్నాయి. అండ్
వారు కూడా అనేకమైన పదవులు ఫ్యూచర్లో చేయడానికి ఆ బీటెక్ రవి గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ ఇన్ ది టైం అంటే మెజారిటీ డెఫినెట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ నేషనల్ మీడియా చెప్తుంది, డిఫరెంట్ సర్వేస్ చెప్తున్నాయి, అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తాయని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. ప్రజలు, నేను అదే ఇందాక నేను మిస్ అయిన పాయింట్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నేను అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి, మేము వేసేస్తామండి, జగన్ రాకూడదండి, అసలు రానివ్వమండి అని కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. అంటే అంత అన్పాపులారిటీ ఉంది పాపం. అలాగే అట్ ద సేమ్ టైం సమంగా మేము జగనే వస్తాడండి, బ్లైండ్గా మేము చెప్తున్నాం జగనే వస్తాడండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జగన్ పార్టీ ఏమో అని నేను క్రాస్ ఎగ్జామిన్ చేశాను, కాదు వాళ్ళు. సో వీళ్ళు ఏమైనా పోనే వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి అనేటటువంటి వాళ్ళు పోనీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యాన్సా వీళ్ళు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అది ఉండదు ఇది ఉండదు. వీళ్ళు ఏంటంటే వేగ్గా చెప్పేయడమే. ప్రజల్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కాఫీ ఇవ్వలేదనుకో, రోజు కాఫీ ఇచ్చే ఇంటికి వెళ్తాం, వాడు ఆ ఒక్కరోజు వాడికి కుదరక కాఫీ ఇవ్వకపోతే, ఈ రోజు నాకు కాఫీ ఇవ్వలేదు, వీడు మటన్ వేసి బిర్యానీ పెట్టలే, వేస్ట్ వీడు అని చెప్పేసి ఆ ఒక్కరోజుకే వీళ్ళు చేసేస్తారు. అండ్ జగన్ ఒక మెజిషియన్. జగన్ ఏం చేస్తాడంటే, వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందండి, కానీ కొన్ని దగ్గర అవ్వలేదంటే ఇప్పుడు సీఎం కాబట్టి అన్ని వైపులు చూడలేడు. ఈ టేక్ టైం, ఈ నీడ్స్ టైం. సో ఆ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ జనాలు ఇంకో అవకాశం ఇస్తే, ఇప్పుడే 60% అయిపోయింది, మిగతా 40% కూడా చేసి ఒక బంగారు తెలంగాణ ఎలా చేశారో బంగారు ఆంధ్ర జరిగిపోతుంది. అసలు ఫౌండేషన్ వేశాడు. ఇప్పుడు IITs లో కూడా 30% ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. డౌన్ఫాల్ అనేది, ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి సర్వే చేస్తే, ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్లో జాబ్ రాలేదని కొత్త సర్వేలు వీళ్ళు ఇప్పుడు టాప్ 10 కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళకి చెప్పుకుంటారు. అది గవర్నమెంట్ చెప్పేది కాదు, వీళ్ళే ప్రజలే ప్రచారం చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నదే తప్ప మామూలుగా డెవలప్మెంట్ అనేది ఏ వ్యక్తి చేతితో చేస్తే ఆగిపోదు, ఏ వ్యక్తి ఆపితే ఆగిపోదు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ గురుజీ. మోస్ట్ వెల్కమ్.